ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు శుక్రవారం, మహాలక్ష్మికి పూజ అయితే అయ్యిందండి. 108 కనకాంబరాల పువ్వులతో పూజ చేసుకున్నాను. మరి పువ్వులు ఎలా లభించినాయో చెబుతానండి మీకు. చక్కగా మనకి ఎప్పుడైనా సరే పచ్చి పువ్వులు 108 లభించినప్పుడు చక్కగా అమ్మవారికి పాదాల వద్ద అలాగా పువ్వులు పూజ చేసుకోవడం చాలా మంచిది. ఒక బొగడు పువ్వుల, చామంతి పువ్వుల, మల్లి పువ్వుల, మొల్ల పువ్వుల, ఇంకేమైనా కూడా చక్కగా జాజుల, విరజాజుల, సన్న జాజుల ఏమైనా కూడా చక్కగా లభించినప్పుడు సుగంధమైన పువ్వులైనా సరే, మామూలుగా ఇలా కనకాంబరాల్లాగా ఉన్న పువ్వులైనా సరే, అన్నిటికీ సుగంధం ఉండదు కదా. అయినా ఆవిడకి ఎరుపు పువ్వులు ఇది ఇష్టం. మందారాలు అవి చాలా ఇష్టం ఆవిడకి. అలా లభించినాయి అనుకోండి 108 పువ్వులు, చక్కగా అమ్మకి ఇలా పూజ చేసుకోవచ్చు. నేను పని నుండి బయటికి వెళ్ళాను. వచ్చేటప్పటికి తావులో ఉంటారన్నమాట. 2 ఇళ్ళు దాటిన తర్వాత లేండా పని. ఆవిడ కవర్తో పట్టుకుని నుంచొని ఉన్నారు పువ్వులు నాకు ఇవ్వడానికని. కనకాంబరాలండి, మాల కట్టుకుంటారా అని చేతికి ఇవ్వకుండా కింద పెట్టారు ఆవిడ. ఆయన లేరని ఒక సింక్ అయ్యి, లేదండి చేతికి ఇవ్వండి అని తీసుకొచ్చి మహాలక్ష్మికి పూజ చేస్తానండి, రేపు శుక్రవారం కదా అని కూడా చెప్పాను. చక్కగా 108 కన్నా ఎక్కువే ఉంటాయి. ఎక్కువైనా పర్వాలేదు, 108కి తగ్గకుండా చేస్తే చాలా మంచిది. పచ్చి పువ్వులు అని ఎందుకంటున్నానంటే, ఎండు పువ్వులని, ఎండు మీద కోటింగ్ వేసిన పువ్వులని, ఇంకా రకరకాలుగా అమ్మవారికి వెండితో తయారు చేసిన బిలవాలతో అవి చేస్తూ ఉంటారు. అలాగా కన్నా మనం అలా సంతోషంగా అమ్మకి ఇలాంటి వాటితో చేసేమని సంతోషంగా చేస్తున్నాం. ఓకే, పచ్చి పువ్వులకి మించిన శుభదాయకం లేదు. లభించినప్పుడు తప్పగా ఇలా చేసుకోండి. చక్కగా చూశారు కదా. ఏదైనా కూడా చూడండి ఎంత నిండుగా ఉందో. చక్కగా అంగోనండి కనకాంబరాల్లో కూర్చున్నట్టున్నారు కదా ఆవిడ. అయితే ఇప్పుడు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, మనం చక్కగా ఈ పూజ చేసిన కుంకుమ పూజ, పసుపు పూజ, అలాగే పువ్వుల పూజ పాదాల వద్ద మాత్రమే చేయాలి. మరి ఇలా ఎగరేసేస్తూ ఉంటారు. ఆవిడకి ముఖం మీద నుంచి కుంకాల పసుపులు వేసేస్తారు, పువ్వులు వేసేస్తారు. అలా కాదండి, మనం పసుపు కుంకుమ ఆవిడ పాదాల దగ్గర చేయాలి. కుంకుమ అనేది చాలా తక్కువగా వాడాలి. తర్వాత మరి పైనుంచి వేసేస్తారు అంటున్నాను కదా, అలా వేయకూడదు. తర్వాత ఇప్పుడు పొగ అగరబత్తీలు వెలిగిస్తాం కదా, ఆ అగరబత్తీలు పొగ ముఖం మీదకి వెళ్ళేలాగా పెట్టేస్తారు. మరి అలా మన ముఖం మీదకి వస్తే మనకి ఉంటామా, ముఖం మీదకి వచ్చేస్తుంది పొగని ఏం చేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం కదా. మరి దీపారాధన దగ్గరికంటే పెట్టేస్తారు. మరి వేడి తగులుతుంది అమ్మకి అని అనిపించాలి కదా. అది ఎందుకు చెబుతున్నానంటే, మనం అక్కడ ఉన్నాము, మనకి ఎలాగ జరుగుతుందో అలాగ అనుకుని భావించి అమ్మ అక్కడ కూర్చున్నారు, ఆవిడకి ఏడు తగులుతుందేమో దూరంగా పెట్టాలి దీపారాధన. అలాగే పొగ ముఖం మీదకి వెళ్ళిపోతుందేమో, ఆవిడకి ముఖం మీదకి వెళ్తే ఆవిడ తట్టుకోలేరు కదా. మరి పసుపు కుంకుమ కళ్ళల్లో పడుతుందేమో అని భావన చేసుకుని అక్కడ నిజంగా కూర్చుని ఉన్నారని భావన ఉంటేనే దైవం అనేది మనల్ని కాపాడుతుంది. మనం ఏదో చేసామా పెట్టామా మాట చెప్పటమే తప్ప పని వేరు అలాగా కాదు. శ్రద్ధ తర్వాత భక్తి, అలా ఉంటే భక్తితో శ్రద్ధ రావాలి, శ్రద్ధతో భక్తి రావాలి. అది అలా చేయాలండి. చాలామందిని నేను చూస్తాను అనమాట. నేను చెప్పడం కొంచెం మీకు అర్థమైందో లేదో కానీ, గుడికి అది వెళ్తాం కదా, మరి వేరే అమ్మవారు ఉంటారు, అక్కడ పూజ చేయమంటారా, ఇక అమ్మవారి రూపం ఏంటో కనపడదండి. పసుపులు కుంకాలతో శుభ్రంగా నిండబెట్టేస్తారు. ఆవిడ కళ్ళేంటో కనపడవు, ముఖం ఏంటో కనపడదు. పైనుంచి పసుపులు కుంకాల పువ్వులు వేసేస్తూ ఉంటారు, బెల్లం ముక్కలు అయ్యి పెట్టేస్తూ ఉంటారు, సేమలు అయ్యి పట్టేస్తూ ఉంటాయి. పువ్వులు ఎలా పెడతారంటే ముఖం అనేది కనపడదు. ముఖం మామూలు కుంకుమతోనే కప్పేస్తారు అనుకోండి, వేసేస్తూ ఉంటారు. దీపారాధన ఉందనుకోండి, చుట్టూ పెట్టేస్తారండి. అమ్మవారు చుట్టూ, అయ్యవారు చుట్టూ పెట్టేస్తారు. అది వేడొచ్చేస్తుంది, విగ్రహం ముట్టుకుంటే కాలిపోతుంది అన్నమాట అండి. అమ్మవారు అక్కడ ఉన్నారు భావన చేయాలి కదా. మనం చెప్తే వినరు కూడా. అలా చేయకూడదమ్మా, వేడొచ్చేస్తుంది. మనకు వేడి తగిలితే మనం వెనక్కి వెళ్ళిపోమా, మరి ఆవిడకి కూడా వేడొస్తుంది, ఆయనకు కూడా వేడొస్తుంది చెబుతానండి తెలిసిన మట్టికి. వినరండి, మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళు చెయ్యాలి. ఎవరో ఎదటి వాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, అక్కడ నుంచోడానికి చోటు ఇవ్వకుండా చేసేయాలనే భావనతో చేసేస్తూ ఉంటారండి. అలాగ కాదు, మనం తప్పుకుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇల్లేక మనం చేసుకునేటంత గొప్ప మనసు మనకు ఉండాలి.
అది ప్రతి ఒక్కరికి చెబుతానండి తెలిసిన మట్టికి. మంచి వాళ్ళు మంచిగా తీసుకుంటారు, అవసరం లేదనుకున్న వాళ్ళు వదిలేస్తూ ఉంటారు అనుకోండి. చక్కగా ఇదిగో కదండి. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.